నోట్ చేసుకోండి, అది మీరు చెప్తారు కానీ. రైట్, ఇక్కడ ఫైల్స్ క్లియరెన్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ కానీ ఫర్ దట్ మ్యాటర్ కరప్షన్ ఆల్సో, ఈ పాయింట్స్ అన్నీ ఎంతవరకు రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి రవి గారు? లాస్ట్ గవర్నమెంట్ ఏర్పడగానే ఏదైతే గవర్నమెంట్ కొన్ని పర్మిషన్స్ విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేసిన దాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో హెచ్ఎండిఏలో బాలకృష్ణ గారు 1000 కోట్లతో పట్టుబడ్డాడు. అట్లా కొంతమంది ఆఫీసర్సు విపరీతమైన కరప్షన్తో పట్టుబడ్డారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఒక స్ట్రీమ్లైజ్ చేయాలని చెప్పి 1 year పాటు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పాలసీల పద్ధతిని అనుకరించి 1 year పాటు మాత్రం పర్మిషన్స్ లేట్ చేశారు. అది వాస్తవం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఒక పద్ధతి ఇవ్వాలి, మనం ఒక పాలసీ ప్రకారం పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ఇష్టం ఉన్నట్టు హై రైజ్ చేసి ఇచ్చేస్తే ఒక్కక్కడనే డెవలప్మెంట్ కనబడుతుంది. మనం క్లస్టర్ వైజ్గా డెవలప్మెంట్స్ చేయాలి. లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది అనేది అది పాలసీ డిసిషన్ తీసుకున్నారు. మీరు న్యూట్రల్ పర్సన్ గా వచ్చినారు కానీ మీరు న్యూట్రల్ గా మాట్లాడండి. మీరు దయచేసి మీరు చెప్పురి సంవత్సరం పాటు ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ ద ప్రోగ్రెస్, రైట్? అది కరెక్ట్. అది బాలకృష్ణ అని ఒక ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ ముచ్చట మాట్లాడరు, మీరు పర్ స్క్వేర్ ఫీట్ కింద మాట్లాడరు. దండం పెడతా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, బాలకృష్ణ గారిది వాస్తవమా కాదా మీరు ఒప్పుకోండి. అనట్లేదు కదా, అది వాస్తవమే. పర్మిషన్లతోని ప్రోగ్రెస్ కాదు, యాక్చువల్గా పర్మిషన్లతోనే ఆడ పర్మిషన్ కొన్ని సిస్టాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అది ఆపడం జరిగింది. అది డిలే అయింది. 1 year డిలే అయింది. తర్వాత వెంటనే పర్మిషన్స్ అది ఒకటి ఎఫెక్ట్ కారణం, వాస్తవం. అది ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకా అది అలాగే ఉంది అంటున్నారు కానీ వారు అదే అవసరంలా తెల్లాలైతే కనపడుతూనే ఉంటారు మనవాళ్ళు. పాపం పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏదో చెప్పినట్టు ఆర్ఆర్ ట్యాక్సులు కానీ కేటీఆర్ ట్యాక్సులు కానీ ఈ ట్యాక్సులు కానీ కామన్ ఎక్కడైనా ఉంటుంది. అది రఘునందన్ గారు ఇక్కడ కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఏమి ఇస్తారు గవర్నమెంట్కి? మనం డిబేట్ మధ్యాహ్నం నేను మీతో మాట్లాడినప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ డిబేట్ ద్వారా అటు ప్రభుత్వానికైనా ఇటు ఇండస్ట్రీకైనా ఒక మంచి సిగ్నల్ వెళ్ళాలి. ఒక